మీ మహోన్నతమైన శక్తిని గూర్చిన, జ్ఞానమును గూర్చిన మాటలను మేము పరిశీలించుచుండగా అనుగ్రహించిన ఈ చక్కటి వాతావరణమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నాయన. మా బ్రతుకులను సరిచేసేవి, మా జీవితాలను క్రమపరిచే మీ మాటలను మేము విని గ్రహించుటకు మా అందరికీ మీ జీవవాక్కులను మీ గ్రంథము నుండి నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు అని అనటం వెనుక ఉద్దేశం నిజముగా దేవుడు ఈ సమాజానికి అర్థం కాకపోవటం. దేవుడే అర్థమై ఉంటే ఆయనలాంటి స్వభావం, ఆయనలాంటి గుణం ఈరోజు ఆయనకు వారసులుగా పుట్టిన ఆయన పిల్లలలో అనగా మనలో అది ఉండి ఉండేది. నిజానికి మనం ఆయనకు జన్మించిన ఆయన స్వభావం, బుద్ధులు, ఆయన యొక్క మనస్తత్వం మనం సంపాదించుకోలేకపోవటం అనేది విచారకరం. దీనికి కారణం మన విరోధి అపవాది వాడు చేసిన కుట్ర. ఆది నుండి వాడు మోసగాడుగా, నరహంతకుడుగా మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలను మోసగించి ఆయనకు అవిధేయులుగా మనల్ని మార్చి వాడే తండ్రి స్థానంలో కూర్చున్నాడు. అందుకే క్రీస్తు వారు వారిని గూర్చి మాట్లాడుతూ ఆయన మాటలు పెడచెవిని పెట్టిన ఆనాటి సమాజాన్ని చూచి ఆయన అంటున్న బాధతో వ్యక్తపరుస్తున్న మాటలు ఏంటో తెలుసా? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అదేంటండి అలా అంటున్నాడు? మనం ఆయనకి పుట్టాం కదా, నేనే మిమ్మల్ని కన్నాను అన్నాడు. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అని ఆదికాండం తొలి పుస్తకంలోనే, తొలి మాటల వచనాలలోనే ఆయన ప్రస్తావించినప్పుడు, ఆయన రూపాన్నే మనకి ఇచ్చినప్పుడు ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ మాటలు మాట్లాడుతున్నారు? ఆయన మాటల్లో నిజం లేదా అంటే అవును, 100% క్రీస్తు వారి మాటల్లో నిజం ఉంది. ఆ నిజం ఏంటంటే పుట్టింది దేవునికైనా ఆయన లక్షణాలు మనలో లేకపోవటం. ఏమండి, పండిత కడుపున సొంట పుట్టాడు అంటుంటారు అప్పుడప్పుడు. ఏమండి, పండిత పుత్ర పరమ సొంట అంటారు. అంటే ఒక ఉత్తముడైన మరి ఒక తండ్రి గర్భాన ఉత్తముడైన వారసుడు జన్మించాల్సింది పోయి ఒక క్రూరుడు, దుష్టుడు, దుర్మార్గుడు అలాంటి మనస్తత్వంతో, స్వభావంతో ఒకవేళ పుడితే ఈ సమాజం ఆ మాటే అంటుంది కదండి. అంత మంచివాని కడుపున ఈ దుష్టుడు ఎలా అండి పుట్టాడు అని, చెడ పుట్టాడు అని కూడా అంటారు. ప్రియులారా, ఈరోజు ఆ మాట ఈ సమాజాన్ని ఉద్దేశించి అనాలి. ఆ మాట ఈరోజు యావత్తు సమాజం, అది ఎవరి సమాజం? దేవునిదండి. మనమంతా దేవుని సమాజం కాదా? మనమంతా దేవుని సమాజము. 82 కీర్తనలోని 1వ వచనంలో అంటాడు, దేవుని సమాజములో దేవుడు నిలువబడ్డాడు అంటున్నాడు. చూడండి, అంటే మనం దేవుని సమాజం. మరి దేవుని సమాజము, దేవుని అంశము, దేవుని గర్భవాసులము అని పిలిపించుకునే ఈ మానవ జాతి ఎందుకు అపవాది సంబంధులుగా మారిపోయింది? మీ తండ్రి అంటున్నాడు. చూడండి, మీ తండ్రా? ఏమండి, కన్నది ఒకడు, ఏమండి, కానీ పుట్టాము మరొకనికి అని ఈ సమాజం చెప్పుకుంటుంది. ఎలా? మనం చెప్పుకుంటున్నావా? ఈ సమాజం చెప్పుకుంటుందా మేము దెయ్యానికి పుట్టామని? చెప్పరండి. అది వారి మాటలలో వ్యక్తీకరించే విషయం కాదు. అది
మరి ఎలా? వాళ్ళ క్రియలు దుష్టక్రియలు అన్నారు. దానిని దుష్టక్రియలు అంటే మన పనులు. దేవుని గర్భాన పుట్టిన వాళ్ళమైతే దైవ సంబంధమైన క్రియలు మన జీవితాలలో ఉండేవి. మన మాట, మన చేత, మన నడత, ఇవన్నీ కూడా దైవ సంబంధమైనవిగా ఉండేవి. మరి వాటిలో దేవునికి చోటు లేకుండా దుష్టుడికి చోటు ఉందనుకోండి, ఎలా? అన్నిటిలోనూ వాడి పాత్ర. వాడి కోసం మాట్లాడుతూ అందుకే ఏమని చెప్తున్నాడు చూడండి, యోహాను సువార్త 8:44లో, మీరు మీ తండ్రి యొక్క అపవాది, నేను నా కొడుకు, నేను ఆయన కొడుకు, నేను యేసుప్రభు గొప్పగా చెప్పుకోండి, నేను మీలాంటి స్వభావం కలిగిన వాడిని కాను. మీరు మీ తండ్రి, నా తండ్రి వేరు, నా తండ్రి పరమందున్నాడు, ఆయన చాలా గొప్పవాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. కానీ ఆయన గర్భాన పుట్టిన పిల్లలేంటండి? జ్ఞానము లోపించి అనీతిమంతులుగా, అపరిశుద్ధులుగా, దుష్టులు, దుర్మార్గులుగా ఈ సమాజం విపరీతవాదంతో మారిపోతుంది. అది బాధపడుతూ చెబుతున్నాడు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఏమండి? పుట్టిన తండ్రి ఆశయాలు, పరలోకమందున దేవుని ఆశయాలు నెరవేర్చడానికి బదులుగా ఎవరి ఆశయాలు చేస్తుందట ఈ మానవ సమాజం? అపవాది యొక్క ఆశయాలు. వాడేం పెట్టేశాడు? వాడి ఆశయాలు ఏంటి? ఒకరినొకరు చంపుకోవటం, ఏమండి, ఒకరినొకరు దూషించుకోవటం, ఒకరినొకరు దోచుకోవటం. ఇదే కదా సమాజంలో కనబడుతున్నది. ఏంటి? చెడు. ప్రతి చెడు వెనుక వాడే ఉన్నాడు. ప్రతి చెడు వెనుక వాడే ఉన్నాడు, వాడి స్వభావం. ఏమండి, పుట్టినప్పుడు మనం ఎవరండి? ఎంత మంచి వాళ్ళు అండి మనం. పుట్టిన ప్రతి బిడ్డ ఏ కల్మషం లేనిదండి. మనమంతా అలా పుట్టిన వాళ్ళమే. అమ్మ కడుపులో నుంచి బయటపడిన తొలి క్షణాలు, అమ్మ ఒడిలోనికి మనం చేరినప్పుడు ఆ తొలి దినాలు అవి ఎలాంటివి? పవిత్రమైనవి. కల్మషం, పాపం, కపటం ఏమీ తెలియని మంచి స్వభావం కలిగిన వారుగా పుట్టిన మనం దేవుడు ఎలాగ పుట్టించాడు చూద్దాం. ఒక మాట, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చూసి మరల ఎక్కడికి వద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒక్కటి నేను తెలుసుకున్నాను, అదేంటంటే నా అధ్యయనంలో, ఎందుకంటే ప్రపంచాన్ని చదివాడు కదా జ్ఞాని సొలొమోను, నేను కనుగొన్నదేంటో తెలుసా? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. చాలా మంచి పుట్టుక మనందరిది. యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధములైన తంత్రములు అంటున్నాడు. చూడండి, తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ తంత్రాలు? మన తండ్రి నాడు ఒక దొంగ తండ్రి, వాడు తంత్రగొట్టి. అపవాదికున్న పేరేంటో తెలుసా అండి? అపవాది తంత్రములు అని రాయబడింది బైబిల్లో. తంత్రగొట్టివాడు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అనుకుంటాను ఆ మాట ఉంటుంది. మన అపవాది తంత్రములను ఎరుగని వారము కాము. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 11 క్షమించండి, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11లో అంటాడు చూడండి, సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము. తెలుసుకోవాలి దాని తంత్రాలు ఏంటో. ఆ తంత్రములు వివిధములైన తంత్రములను కల్పించుకున్నామట మనం. అంతే కదండి. ఎవరండి నేర్పించారు ఈ పాఠాలు? పుట్టినప్పుడు నిష్కల్మషంగా పుట్టిన మనం, ఏ చెడు ఏ పాపం లేనివారుగా జన్మించిన మనం, ఎందుకు ఎదుగుతున్న కొద్దీ దుష్టత్వం మన మనస్సులలో చోటు చేసుకుంటుంది. ఎవరు దానిలో ఇంజెక్ట్ చేస్తున్నారు, ఎవరు దానిని నింపుతున్నారు, ఎవరు నేర్పిస్తున్నారు? దుష్టుడు వచ్చి ఏమైనా బడి పెట్టాడా? ఇది దయ్యపు బడి అని ఏమైనా నేర్పించాడండి? ఏమంటే దేవుడు గుడి మనం చూసాం కానీ దెయ్యపు బడి ఎక్కడ మనకు లేదు. ఆ పేరు మనకు కనబడదు, కానీ ప్రపంచమంతా వాడి స్కూల్, ప్రపంచమంతా దెయ్యపు బడి. మనం అనుకుంటున్నాం బడికి వెళ్తే అబ్బా చాలా ఉత్తముడైపోతాడండి అని, కానీ అక్కడికి వెళ్ళి చెడిపోతున్నాడు వాడు. ఈరోజు ర్యాగింగ్ ఎక్కడ జరుగుతుంది? ఈరోజు డ్రగ్స్ ఎక్కడ అమ్ముతున్నారు? ఏమండి ఈరోజు పాపాలు, ఘోరాలు, నేరాలు ఎక్కడ నేర్చుకుంటున్నారు యువత?
ఎక్కడ నేర్చుకుంటుందండి? కళాశాలకు వెళ్ళడం అనేది పాత మాట. కళాశాలకు వెళ్ళి చెడిపోతున్నారు, బడులకు వెళ్ళి చెడిపోతున్నారు. ఇప్పుడు బడులు చాలు చెడిపోవడానికి. ఎందుకంటే పిల్లల నోట వచ్చే బూతులు, అవునా? వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఇంటి దగ్గర ఉంది కదా బూతుల బడి. ఏమండి, ఇంటి దగ్గర బూతుల బడి లేదా? బూతుల పెట్టే పొంది తెలుసా? కానుక పెట్టి మనకు తెలుసు, కానీ బూతుల పెట్టే ఏంటది? అదే టీవీ. టీవీ అండి, మీడియా. ఏమొస్తుంది అందులో? అందులో నేర్పించే పాఠాలు క్షుణ్ణంగా, బడిలోని పాఠాలు రాకపోయినా, ఏమండి, బూతు బడిలోని పాఠాలు మాత్రం చక్కగా నేర్చుకుంటారు పిల్లలు. ఎవరు నేర్పించిన అవసరం లేదు, దానికి బెత్తం పట్టన అవసరం లేదు, దానికి కోర్సు లేదు, దానికి పుస్తకాలు లేవు. ఏంటండి, ఒక చిన్న ఎక్క నేర్పించాలంటే 2 ఎక్క నేర్పించాలంటే మనం నేర్చుకుంటామా? మాస్టర్ పెద్ద బెత్తం పట్టుకుంటేనే కానీ 2 ఎక్కువ మనకు రాదు. ఏమండి, కానీ ఈరోజు పిల్లలు ఎంత డెవలప్ అయిపోయారంటే, ఏ బెత్తం పట్టకపోయినా, ఏ అధ్యాపకుడు లేకపోయినా, ఏ బడి లేకపోయినా, ఏమండి, పాఠం మాత్రం చాలా బాగా నేర్చుకుంటారండి. ఎలా నేర్చుకుంటారో మరి నేను చెబితే మీరు నమ్మరు కదండి. ఏమండి, నేను చెబితే నమ్మరు, మీకు చూపించాలి ఇప్పుడు. ఓకే, లైట్ల దగ్గర రెడీగా ఉండండి, అలాగే సౌండ్ అండ్ టెలివిజన్ దగ్గర కూడా రెడీగా ఉండండి. ఏమండి, కనబడుతుందా బొమ్మ మీకు? మాకు మానిటర్ పెట్టండి, అసలు కనబడుతుందో లేదో మాకు తెలియట్లేదు. ఇక్కడ ఒక తల్లి ఒక పాట నేర్పిస్తుంది, WHAT వాట్, లేదా WHO, అక్కడ ఉంది WHO హూ, అంతే కదండి. నేర్పిస్తుంది చూడండి. సౌండ్, ల్యాప్టాప్ సౌండ్ నానా, అలర్ట్గా ఉండాలి. ఓకే, వినండి. వాట్ ఈస్ దిస్ అని అడుగుతుంది అమ్మ. WHO హూ అని చెప్పాలి బిడ్డ. ఏమంటుందో అదేం పాడుతుంది చూడండి. హూ, WHO హూ, నాట్ ఊ అంటావా? WHO హూ, ఏమండి, ఏమనాలి ఇప్పుడు చెప్పండి? అంటే నేను చెప్పిన మాటలు అబద్ధం ఉందా, నిజం ఉందా? ప్రత్యక్ష సాక్ష్యం మీకు అది. ఏమండి, ఆ పసిబిడ్డలో తప్పు లేదండి. ఆ పాట దాని నోటి వెంబడి వస్తుంది అంటే ఆ పాట ఈ దేశాన్నంతా ఊపేసిందటండి. ఏమండి, మరి ఊపేసిందంటే చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు. ఏమండి, మీరు అనుకుంటున్నారు యవనస్తులే బాగా క్రేజ్ ఎక్కిపోయి చూస్తుంటారేమో ఇలాంటివన్నీ అని. కాదు, ఇప్పుడు మీకు ఒక మామను చూపిస్తాను నేను. ఏమండి, సాక్ష్యాలు కదా. అంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు సైతం వీటిని తమ మెదడుకు ఎక్కించుకున్నారు అంటే తంత్రం, వివిధములైన తంత్రములు ఏం చేశారు వాళ్ళు? కల్పించుకున్నారు. మాకు మీడియా కావాలి, మాకు నటుడు కావాలి, ఆ సినిమాలో మాకు ఒక వ్యాంప్ డ్యాన్స్ కావాలి. ఏమండి, సినిమా ఆడాలి అంటే ఒకప్పుడు పాతకాలంలో కుటుంబ కథా చిత్రాలు, ఒక పాట అంటే అండి ఎంత వినసొంపైన పాట, బూతులు లేని పాట. అవును, ఒక కుటుంబాన్ని నిలబెట్టే పాట, భార్యాభర్తల సంసారాన్ని చెక్కదిద్దే పాట, ఎంతో అర్థవంతమైన పాటలు ఒకనాటి కవులు రాసేవారండి. మరి ఇప్పుడు కుర్రకారు, ఏమండి, ఒక్కడికి కూడా పట్టుమని 30 ఏళ్ళు లేనివాడు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, రైటర్లు, యాక్టర్లు. 16వ పడిలోనికి రాగానే హీరోయిన్ అయిపోయింది. 16వ ఏటైనా 16వ ఏటైనా హీరో అయినా నువ్వు? ఏం తెలుసు నీకు? ఈరోజు సమాజం ఎలా చెడిపోతుందో పాఠశాలలు కాదండి, చెడిపోయేది పాఠశాలలు కాదు, ఇంటిలో. ఈ బిడ్డ, పసిబిడ్డ నోట ఆ పాట వస్తుందంటే ఎందుకు వచ్చింది దాని నోట? ఆలోచించండి మీరు. అమ్మ నాన్న మాటి మాటికి ఇంటిలో ఎక్కువగా ఉండేది అమ్మే కదండి. అంటే తల్లిగారు హూ అని చెబుతున్న నేర్పిస్తున్న తల్లి మాటి మాటికి పాట పెడుతుంది అనమాట. అవునా? ఆయన భర్త వెళ్ళిపోయిన తర్వాత నీకు సిగ్గుందా అలాంటి పాటలు వినడానికి పిల్లల ముందు? చెప్పండి. ఏంటంటే ఆ పసిబిడ్డ ఛానల్ పెట్టుకొని చూసేటంత వయసు కాదు కదండి దానిది, చిన్నది.
మరి దాని ఎదురుగుండా నువ్వు చేసే వికృత చేష్టలు, ఇలాంటి దరిద్రపు పాటలు, ఇది మన దేశమంతా ఆ పాటకు నటించే హీరో హీరోయిన్ ఏమనాలి? అలాంటి పాటలు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏమనాలి? ఏమండి అలాంటి వాటికి ఏమంటారు దాన్ని, సర్టిఫికెట్, ఫిల్మ్ సర్టిఫికెట్ ఇస్తారు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళని ఏమనాలి? సెన్సార్ బోర్డ్ ఏమనాలి చెప్పండి? ఎవడేమంటాడు? అవే కావాలి, మసాలా లేకపోతే సినిమా ఆడదు. ఒరే పిచ్చోడా, మసాలా కాదురా, నీ బ్రతుకంతా నశాలంగా మారిపోతుంది, దేవునికి విరుద్ధంగా మారిపోతుంది బ్రతుకు. నువ్వు చేసే పనికిరాని తప్పులు పసిబిడ్డలపై మచ్చలుగా పడుతున్నాయి, మచ్చలు. ఏమంటే చిన్న వయసులో ఇదే కాదండి పొరపాటు. ఏమండి మరలా నువ్వు ఎన్ని పాఠాలు నేర్పిస్తే మాత్రం పసిబిడ్డ ఏం నేర్చుకుంటుంది? దానికి ఎంతసేపు హూ చెబుతున్నా దానికి ఊ గుర్తొస్తుంది తప్పించి ఎవరు అది గుర్తురాట్లేదు. చూసారా దానికి? అంటే ఎంతగా పిల్లల మనస్సుల మీద చెరగని ముద్ర పడిపోయింది. దేవుని గురించిన జ్ఞానం నువ్వు కూర్చోబెట్టి, ఏమండి ఆదికాండంలోని పాఠాలు, మత్తయి సువార్తలోని 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగాలు చెప్తే ఈ బుర్రకెక్కుతాయండి? మనం ఆదర్శ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. బైబిల్ నేర్పించాలి అంటే నిద్ర వస్తుంది మనకి. ఏమండి బయట నేర్పించాలి అంటే మనకి ఆసక్తి లేదు. కానీ ఇలాంటి వాటివి నేర్చుకోవడానికి పిచ్చిక్కిపోతుంది సమాజం. అలాంటి సినిమాలు థియేటర్లో రిలీజ్ చేయమంటున్నారు. ప్రొడ్యూసర్కి డబ్బులు కావాలి, నటుడికి డబ్బులు కావాలి, బట్టలిప్పి గెంతె వ్యాంపకి డబ్బులు కావాలి. వీళ్ళంతా డబ్బుల కోసం పనిచేసే దుష్టులు, దుర్మార్గులు, సమాజాన్ని పాడు చేసేవాళ్ళు. చూసేవాడు వీడు ఎలా అంటాడు? ఆ జాతికి చెందినోడే. జనానికి ఏం కావాలో వాళ్ళు అదే చేస్తున్నారు. ఏమంటే నిజంగా సినిమాని ఇలాంటి సినిమాలు బ్యాన్ చేస్తారా? చెయ్యరు. చేస్తే మీరు ఊరుకుంటారా? ఏమండి ర్యాలీలు చేయరు, రోడ్డు మీదకి వచ్చి మాకు ఊ అంటావా పాట కావాలి. అందులో సోషల్ మీడియా వచ్చేసింది, చేతిలో మొబైల్. సినిమా థియేటర్కి వెళ్ళవలసిన పని లేదు, టీవీ దగ్గర కూడా వెళ్ళవలసిన పని లేదు. పిల్ల ఏడుస్తుందంటే వెంటనే ఏమి ఇచ్చేస్తారు? అమ్మ ఫోన్ ఇచ్చేయండి, వాడికి ఫోన్ ఇచ్చేయండి, వాడికి ఫోన్ ఇచ్చేయండి. ఆ ఫోన్లో ఏమొస్తుందో, ఏం చూస్తుందో, మాటికి సోషల్ మీడియాలో ఏది ట్రోల్ అవుతుందో, ఏది ట్రెండ్ అవుతుందో ఈ సమాజానికి పిచ్చి పడుతుంది. చిన్ననాటి నుంచి ఈ పిచ్చి, ఏమండి చిన్ననాటి నుండి పడుతుందండి పిచ్చి. దేవుని పిల్లలారా, ఇప్పుడు ఇంకొకటి చూపించమంటారా మీకు? ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను మీకు. ప్రియులారా, ఈలోపు నన్ను చూపించినాను, ఎందుకంటే అది ఒకసారి ఎదుగుతాను ఎక్కడుందో, ఎందుకంటే అది కూడా ఇలా చూపిస్తే మంచిది. ఈరోజు సమాజంలో పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయాయో ఇదిగోండి, ఇప్పుడు మీరు చూడండి. కనబడిందండి? వచ్చిందా బొమ్మ తెర మీద? ఇప్పుడు ఇప్పుడు చూడండి, పేషెంట్ వృద్ధాప్యంలో తల నెలిసిపోయింది, మొత్తానికి ముక్కులో గొట్టం పెట్టారు, ఆక్సిజన్ ఊపిరి కూడా అందలేని పరిస్థితి, ఛాతీకి కూడా పెట్టారు, ఎప్పుడు గుండె ఆగిపోద్దో తెలియదు. ఐసీయూలో ఉందండి. ఒక తల్లి వయస్సు, అమ్మ వయస్సు. ఏం పాడుతుంది ఈవిడ? ఏమండి వీళ్ళకి పోయే కాలమా, ఏ కాలం అండి? ఏమండి ఆయన పోయే ముందు హిందువుల్లో రామ కృష్ణ అనుకుంటారు, లేదా క్రైస్తవుల్లో ఓ ప్రభు యేసు అనుకుంటారు. ఏం పోయే కాలం అండి ఇది? చిన్నదానికైతే పోనీ దానికి బుర్ర లేదు, అది ఏదో నేర్చుకుంది, చూసింది, అది రిపీట్ చేస్తుంది. చావడానికి కాటికి కాళ్ళు చాపుకుని నీకేమి రెమ్మ తెగలమ్మా? నీకేంటి బాధ? ఏమండి ఏంటి పరిస్థితి సమాజం? ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి తీసే బాబు ఈ బొమ్మని తీసేయండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సమాజాన్ని దేవుడు ఏం చెయ్యాలి? దేవుని గురించిన జ్ఞానము లేదు, మాకు అక్కర్లేదు. ఏమంటారు? ఇందరు చదివించాడు తమ్ముడు, చదువుదాం అన్నమాట. యోబు గ్రంథం ఏమండి 21వ అధ్యాయం 14 యోబు గ్రంథం 21వ అధ్యాయం 14 వచనం. ఈ సమాజం అంటుందట దేవుని మాటలు చెబుదే, వారిని మార్గములు గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదయ్యా.
నువ్వు మమ్మల్ని విడిచిపో. దేవుడితో అంటున్నారటండి. మంచి మాటలు చెప్పడానికి సమాజంలో యేసుప్రభు వస్తే రాయ్యా మాకు మంచి వాక్యం చెప్పయ్యా అన్నారా? నువ్వు బాబు మమ్మల్ని వదిలిపో, నీలాంటి మంచి చెప్పేవాడు మాకు అక్కర్లేదు, వరే సిలువేయండి రాయిని కేకలేసాయి ఆ రోజు. దయ్యం పట్టిన వాళ్ళు ఏమండి, వీళ్ళకి దయ్యం పట్టి యేసుప్రభుని అంటున్నారు. మళ్ళా ఇతడు దయ్యము పట్టినవాడు. పౌలుని అదే మాట అన్నారు, స్టెఫెన్ అదే మాట అన్నారు. దేవుడి కోసం బ్రతికే వాళ్ళందరినీ ఈ సమాజం ఏమంటుంది? దెయ్యం పట్టింది. ఇంతకు దెయ్యం ఎవరికి పట్టిందిరా? పిచ్చోడు, ఆడి పిచ్చోడు ఒప్పుకుంటాడా? నిన్నంటాడు, అరే నువ్వు పిచ్చి, మీ అమ్మ పిచ్చి, మీ నాన్న పిచ్చి, అందరికీ అక్కడ కనబడిన వాళ్ళందరూ పిచ్చోళ్లే. మరి ఈడు మంచోడా? ఈడే అసలు పిచ్చోడు. ఈరోజు ఈ సమాజానికి వాక్యం చెప్పడానికి మనం బైబిల్ పట్టుకుని అనుకోండి, రే మీకంతా మతం అనే పిచ్చి పట్టిందిరా. ఈరోజు ఈ లోకం మాట్లాడే మాట్లాడి చెప్పండి. క్రీస్తు సువార్త సభలను పెట్టారనుకోండి, బయట వాడు ఏం మాట్లాడు, వీళ్ళకి పని పాట ఏమి లేదండి, బాగా మత పిచ్చి పట్టి దెయ్యం పట్టి విదేశాల నుంచి బాగా డబ్బులు వచ్చి ఇదిగోండి ఇలాంటి సభలన్నీ పెట్టుకుంటుంటారు. రే ఇది నీ బ్రతుకును మార్చే మాటలు రాయివి. చిన్నప్పటి నుంచి నీకు గట్టిగా బుద్ధి చెప్పాడు ఎవడో లేడు. ఎందుకంటే బడుల్లో ఇలాంటి పాటలు ఎవడు నేర్పిస్తాడండి చెప్పండి? బడుల్లో సంస్కారం నేర్పిస్తారా? బడుల్లో జ్ఞానం నేర్పిస్తారా? దైవ సంబంధమైన జ్ఞానాన్ని బడుల్లో నేర్పిస్తారా? ఎక్కడ? బడులలో ఈ జ్ఞానం లేదు, కళాశాలల్లో ఈ జ్ఞానం లేదు, చివరికి విశ్వవిద్యాలయాల్లో ఈ జ్ఞానం లేదని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పుట్టింది. బైబిల్ విశ్వవిద్యాలయం ఎందుకు పెట్టాం? ఈ విద్య నేర్పించాలి. మీరు నేర్పిస్తారా మీ పిల్లలకి? లేదండి. బాగా పిచ్చెక్కిపోయినా పర్లేదండి, మేము అక్కడికి వెళ్ళి నేర్పిస్తాం కానీ మా పిల్లలకి లక్షల రూపాయలు కట్టారని నేర్పిస్తాం కానీ ఉచితంగా 60 నేర్పిస్తారంటే కళాశాలకు వస్తారా? మా దగ్గర ఉచిత కళాశాల బైబిల్ కోర్సులు ఉన్నాయి, వచ్చి నేర్చుకోండారా అంటే మాకు అక్కర్లేదండి. ఇప్పుడు అక్కర్లేదన్న మనకి ఏమండి, ఆ రోజు యోబు గ్రంథంలో చెబుతున్న, కీర్తన గ్రంథంలో ఏమండి యోబు గ్రంథంలో చెబుతున్న వాళ్ళకి ఏమైనా తేడా ఉందా? వాళ్ళు ఏమన్నారట ఆ రోజు? దేవుని గూర్చిన వారిని నీ మార్గములు గూర్చిన జ్ఞానం మాకు వద్దు, అక్కర్లేదు మాకు, నాకు కావాలి మాకు. దేవుడు అంటే ఏమండి నువ్వైతే ఎన్నిసార్లైనా కొడతాం మేము. దేవుడు అంటే ఈ సమాజం ఏమండి, ఈ సమాజాన్ని చూసినప్పుడు దేవుడు ఏమనుకోవాలి? మీ కళ్ళ ముందు మీ కొడుకు దమ్ము పీలుస్తున్నాడు అనుకోండి, ఆహా ఎంత పెద్దడైపోయాడు నా కొడుకు అనుకుంటారా మీరు తల్లిదండ్రులుగా? చెప్పండి ఏమండి. మీరు దారిని నడిచొస్తుంటే మీ కొడుకు వాడు దమ్ము లాగుతున్నాడు, ఒరే ఎంత గొప్పడు రా, అంత గొప్పడు అయిపోయావురా అంటాడా ఏ తండ్రి అయినా? వాడికి ముందు వచ్చేది కోపం. ఏం చేస్తాడని అక్కడే వాడు ఫిల్ట్ పట్టుకొని గురగుర వాడిని ఈడ్చుకొని ఏమండి అక్కడ ఏది కనబడితే దానితో వాడిని కొట్టి, అవసరమైతే దొరక్కపోతే కాలుతో తన్ని, అది అమ్మ అయితే ఏం చేస్తుందంటే ఎర్రగా అట్ల కాడ కాల్చి వాత. చిన్నప్పుడు వాతలు పెట్టేవారండి, ఇప్పుడు వాతలు లేవు మనకి ఏమండి, వాతలేమి లేవు. దేవుని పిల్లలు భయం లేదు సమాజానికి. కారణం దేవుని గూర్చిన జ్ఞానము లేదు, లోపించింది దేవుని గూర్చిన జ్ఞానం. మాకు అక్కర్లేదు. ఏం చేయాలి? నిన్ను దేవుని జ్ఞానాన్ని వద్దనుకునే మిమ్మల్ని ఏం చేయాలి? అదే స్థానంలో తండ్రి ఉండి సమాజాన్ని చూస్తున్నాడు, అందరినీ, చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు. చాలా మంది ఏమంటారో తెలుసండి, దేవుడు అర్థం కాని మూర్ఖులు. దేవుడు ఈ సమాజం మీద దండించే విపత్తులు ఉంటాయి చూసారా? విపత్తులు ఏంటా విపత్తులు? భూకంపాలు ఏమండి, సునామీలు, గట్టు తెగిపోయి వరదలు, అంతే కదండి, బ్లోట్లు. అంటే మీకు అర్థం అవడానికి అవే చెప్పాలి. మరి మనిషి ఊహించని విపత్తులు మనిషి మీదకి వచ్చి మనిషి చావడానికి సిద్ధపడి అందులో పసిపిల్లలు కూడా చచ్చిపోతే అవ్వా ఎంత పని జరిగిందండి. దేవుడికి కనీసం పసిపిల్లలు అనే దయ కూడా లేకుండా పోయింది. పసిపిల్లల ఎవడరు అన్నారు వాళ్ళు పసిపిల్లలని? నువ్వే సర్టిఫికేట్ ఇచ్చావా కిడ్స్ అని? ముదిరిపోయారు వాళ్ళు. కీర్తన గ్రంథం 58వ కీర్తన 3వ వచనం చూడండి ఏమంటున్నాడు?
58వ కీర్తనలోని 3వ మాట, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని ఆ పుట్టిన తరువాత, వాడు పుట్టినప్పుడు యథార్థంగా ఉన్నాడు కానీ ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా? భక్తిహీనులు, విపరీత బుద్ధి గలవారై పుట్టిన తోడని అబద్ధం అబద్ధం అబద్ధం. ఏమండి, చిన్నప్పుడు చూడండి, చిన్న పసిపిల్లలు ఏదైనా తీశారనుకోండి, ఏం తీసావంటే ఎంత అమాయకమైన మొఖం, ఏం తీయలేదా అంటే ఎలా తెలిసిపోయింది అది అక్కడ అబద్ధం ఆడేయాలని? గురువు ఎవడా గురువు? అబద్ధికుడు, ఆదురుడి, నరహంతకుడైన అపవాది దానికి ట్రైనింగ్ ఇచ్చాడమ్మా, అబద్ధం ఆడమ్మా. అబద్ధానికి జనకుడు తండ్రి అట్టాడు, పితామహుడు. చిన్ననాటి నుంచి అబద్ధాలకు అలవాటు పడిన మానవ జాతి పెద్దయిన తర్వాత విపరీత బుద్ధులు కలిగి తంత్రాలు కల్పించుకొని దేవునికి విరుద్ధంగా ఈ సమాజం మారిపోతుంటే దేవుడు చూస్తూ ఊరుకోవాలి. ఏమనకూడదా? ఎంతకాలం సహించాలి? ఎంతకాలం ప్రేమించాలి? ఎంతకాలం క్షమించాలి? అందుకు ఏం చేస్తాడు ఆయన? ఏమండి, దేవుడు ఏం చేస్తాడో చెప్పండి. దేవుడు ఏం చేస్తాడో చూస్తారా? దేవుడు ఏం చేస్తాడో చూస్తారా? కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ఆయన చెప్పిన పాఠాలు విని, ఆయన నేర్పించిన బోధలు విని ఒకడును మళ్ళకపోతే తీసాడటండి కత్తి. ఏంటి, దేవుడి దగ్గర కత్తి ఉందా? పరిశుద్ధుడు కదండి, పవిత్రుడు కదండి, ఆయన దగ్గర ఏందండి కత్తి అని నువ్వు అంటున్నావా? పోలీసుల దగ్గర ఎందుకంటే తుపాకీ, పోలీసుల దగ్గర ఎందుకు లాఠీ అంటావా? నిన్ను చెతకొట్టి వద్దా మరి దొంగతనం చేస్తే? ఏమండి, నువ్వు అన్యాయం చేస్తే నీ గూళ్ళు ఇరిచి వద్దా? ఎందుకుంది వాళ్ళ దగ్గర ఆయుధం? ఎందుకుంది పోలీసు వాళ్ళ దగ్గర? చెప్పండి. అది లేకపోతే నువ్వు భయపడవు, మారో. దేవుడట తన ఖడ్గమును తీసి బాగా దేవదూతను పిలిచాడు, బాగా జారు చేయండి. దేనికి ప్రభు? యాపిల్ పండు కోస్తావా? కాదురా, మనుషులు పీకలు కోస్తా. కత్తి ఎందుకు పదును పెడుతున్నాడట ఆయన? ఒకడును మల్లని ఎడల తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కు పెట్టి దాన్ని రెడీ చేసి పెట్టాడట. ఏసై వాని కొరకు మరణ సాధనములు సిద్ధపరిచి ఉన్నాడు. మరణ సాధనం, మరణ సాధనం. చంపేయాలిరా నేను, ఇక బతికించకూడదు నిన్ను. చంపేయాలంటే ఏం చేయాలి? నీ ఊపిరి ఆపేయాలి, అంతే కదండి. చంపడం అంటే ఏంటి? వాడు చచ్చిపోయాడు అంటే ఊపిరి లేదని. ఈ సమాజాన్ని ఊపిరి ఆపేయాలి అనుకున్నాడు, ఆపేశాడండి. సమాజం యొక్క ఊపిరి ఆపేశాడు. ఎంతమందిని ఆపేశాడో కమాన్, లైట్స్ ఆఫ్. చూడాలి ఇప్పుడు మీరు. ఎందుకు సమాజంలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు శవాలుగా ప్రపంచవ్యాప్తముగా దేవుడు ఊపిరి పోసిన వాడు ఊపిరి ఎందుకు ఆపాడో తెలుసా? ఇందుకే. కమాన్, ప్లే ద సాంగ్. చేస్తున్నా నీ వలనే నే బ్రతుకుతున్నా, ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ
సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు. ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. నేనమ్మలేదని పాపం మానలేదని వచ్చింది కోపం నా వలనే. ఇది తెలియాలి ప్రతి మనిషికి మారమని. నీ కోపానికి ఎవరు నిలువగలరు? నీపై తిరుగబడితే శవాన్ని తాకగలరా? ఇప్పుడు ఆపడం ఎలా? నిన్ను వేడుకుంటానిలా. క్షమించు, నన్ను క్షమించు. కొద్ది దెబ్బలతో శిక్షించి నన్ను విడిపించు. నీ కనులెదుటే పాపం చేస్తున్నా. నీ వలనే నే బ్రతుకుతున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు. ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. ఎన్నెన్నో అన్నావు, ఎన్నెన్నో తిన్నావు ఆ దేవుడు చాడని. ఎన్నెన్ని పాపాలు చేస్తున్నా చూస్తూ నిన్నేమి అనలేదని. ఎన్నెన్నో అన్నావు, ఎన్నెన్నో తిన్నావు ఆ దేవుడు చాడని. ఎన్నెన్ని పాపాలు చేస్తున్నా చూస్తూ నిన్నేమి అనలేదని. నీకు కష్టమొచ్చిందని దేవుని నిందిస్తున్నావుగా. నిన్ను రక్షించేది వైద్యులని దేవుని ఎన్నో అంటున్నావుగా. నరహత్య చేసి ఎందరినో చంపావు. శీలాన్ని దోచి ఎందరినో చంపావు. చూశాడు ఆ దేవుడే, మొర విన్నాడు ఆ దేవుడే. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా పాపం చేస్తూ ఉన్నారుగా. నీ కనులెదుటే పాపం చేస్తున్నా. నీ పిల్లలనే మోసం చేస్తున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు. ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. తన పని చేసి మనిషిని శిక్షిస్తుంటే న్యాయం అని అన్నావుగా. న్యాయం జరగని వారు దేవునికి మొరపెడితే శిక్షిస్తే అన్యాయమా? చట్టం తన పని చేసి మనిషిని శిక్షిస్తుంటే న్యాయం అని అన్నావుగా. కావాల్సినటువంటి న్యాయం ఏం జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళని ఇమీడియట్గా షూట్ చేయాలి. వాళ్ళని ఇమీడియట్గా ఈ కోట్ల చుట్లు తిప్పకుండా వాళ్ళని చంపేయాలి. చంపేస్తే మాకు కొద్దిగా న్యాయం మనశ్శాంతి కూరుతుంది. చనిపోయినా కూడా న్యాయం చేకూరుతుందని మేము అనుకుంటాం. శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళని అదే ప్లేస్లో వెళ్ళి షూట్ చేయాలి. అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది, మా బిడ్డ ఆత్మ కూడా శాంతి చేకూరుతుందని కూడా వాళ్ళు అడుగుతున్నారు. న్యాయం జరగని వారు దేవునికి మొరపెడితే శిక్షిస్తే అన్యాయమా? కన్నవారే శిక్షించితే కన్నవారిని అనలేదుగా. సృష్టికర్తే శిక్షించితే అది తప్పంటున్నావుగా. ఏం తప్పు చేశావో అది తెలుసుకోవా? మన్నించమని దేవుడిని అడగలేవా? శిక్షించే హక్కుందని అది తెలిసే నువ్వు బ్రతకాలని.
కరుణిస్తావని తెలిసి ఆ దేవుణ్ణే మరిచి పాపిగా చేస్తున్నావుగా. నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ పిల్లలనే మోసం చేస్తున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. లైట్స్ ఆన్. చూసారు కదా ప్రపంచంలో ఎందుకు సంభవించింది 2020 కరోనా. చైనా వాడు చేసినందుకు కాదండి. పిచ్చోళ్ళు అర్థం తెలియక ఈ దేశంలో ఎంతోమంది మూర్ఖులు పిచ్చెక్కి పొగరెక్కి, ఏమండి కరోనా క్రిమి చైనా వాడు సృష్టించాడండి. మరి చైనా వాడు సృష్టిస్తే దేవుడు ఏం చేస్తున్నాడు ఊరుకొని? ఏంటి ప్రజలంతా కరోనా మొత్తం దేశాలంతా వ్యాపించేసి చిన్నపిల్లలు పెద్దోళ్ళని అందరినీ చంపెత్తుంటే దేవుడు ఎందుకున్నాడు? ఏం చేస్తున్నాడు చూసి ఆపలేడా? ఆయనే పంపాడు. ఆయన ఎందుకు ఆపుతాడు? పుట్టించినవాడు ఆయనే, ఆపినవాడు ఆయనే. అది దేవుడు చేసిన సృష్టి. ఇద్దరు మగోళ్ళు చూసారా? ఏమంటే లాస్ట్లో ఇద్దరు బోడిగుండు వెధవలు కనబడ్డారు మీకు. అందులోని ఏంటనుకున్నారు? అన్నదమ్ములు కాదాళ్ళు, భార్యాభర్తలు. అంటే ఒక భార్యాభర్తలు అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం చేసుకుంటే అదొక పరిశుద్ధమైన వివాహం, అదొక చూడముచ్చటైన జంట. ఈ బోడుగుళ్ళు రెండు చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఏమండి వివాహమా? ఇంతకీ ఎవడ భార్య ఎవడ భర్తరా? అందులో ఇద్దరు మగ వెధవలు కదరా మీరిద్దరును? మరి మీకు సిగ్గు ఉందా మీకు? మన చర్చిలో దొంగ పాస్టర్ చేస్తాడు పెళ్ళి. నిజం ఏమండి? ఆడేం పాస్టర్ అండి? మన సిలువ ఎత్తున్నాడు. దేనికి? ఈయనేసేయాల ముందు సిలువ, ఈడు వెనకొక సిలువ, ఈడు మెడలో ఒక సిలువ, ఈడు గాల్లో వేసేది సిలువ. ఇలాంటి దౌర్భాగ్యులు నీచులు ఈరోజు విదేశాలనే కాదండి ఈ దేశంలో కూడా తగలడ్డారు. వదిలేయాలా వీళ్ళని? సహించకూడదు. దేవుడు ఎందుకు ప్రపంచాన్ని ఒకరోజు నీట ముంచాడో తెలుసా? అదే తప్పు. జీవరాశిని వదలలేదు. జలప్రళయం ద్వారా ఎందుకండి చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎందుకు నరహ సంహారం చేశాడో తెలుసా? చిన్నపిల్లలు మంచోళ్ళని కాదు. ఏమండి? చెట్టు చెడిపోయింది, విత్తనం ఏమండి దాని నుంచి వచ్చే విత్తనం మంచిదా? చెట్టు మంచిదని ఎంచి దాని విత్తనం మంచిదని ఎంచండి. సమాజంలో చెడిపోయిన తల్లిదండ్రులు ఉన్నంత కాలం వాళ్ళ గర్భాన పుట్టిన పిల్లలు మంచోళ్ళ కారండి, మంచోళ్ళుగా ఉండలేరండి. దేవుని పిల్లలారా, ఈ నీచమైన సంస్కృతి, ఒక మగవాడు పెళ్లి చేసుకోవాలనే సంస్కృతి ఎక్కడైనా రెండు మగపక్షులు జంట కడతాయా చెప్పండి? ఏ జంతువుల్లోనైనా లేని నీచపు క్రియ కనీసం జంతువుల్లో లేదండి. ఒరే మనిషిని చెప్పుకుంటున్నావే, సిగ్గుందా? దాన్ని ప్రోత్సహించే దేశాన్ని ఏమనాలి? దాన్ని అంగీకరించే ప్రభుత్వాలను ఏమనాలి? దాన్ని చట్టబద్ధం చేసిన చట్టాలను ఏమనాలి చెప్పండి? తప్పు చేస్తుంది ఈ సమాజం. కారణం వాడికి లేదు దేవుని గూర్చిన జ్ఞానం. ప్రపంచ దేశాలకు దేవుని గూర్చిన జ్ఞానం లేదు. ప్రపంచ ప్రభుత్వాలకు దేవుని గూర్చిన జ్ఞానం లేదు. చట్టాలను చేస్తున్న చట్ట సభలకు లేదు దేవుని గూర్చిన జ్ఞానం. ఈరోజు మన దేశంలో కూడా అంగీకరించలేదా? ఏమంటే మన దేశం కూడా కొన్ని రాష్ట్రాల్లో ఏం చేస్తారో తెలుసా అండి? స్వలింగ సంపర్కం చట్టబద్ధం అంటే ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం పర్లేదు, మాకేం అభ్యంతరం లేదు. ఇద్దరు మగాళ్ళు పెళ్లి చేసుకోవడం మాకేం అభ్యంతరం లేదు. ఎవడిచ్చాడురా నీకు అధికారం? నీ చట్టానికి మీద దేవుని చట్టం అనేది ఒకటి ఉంది. నీ శాసనాలకు మీద దేవుని శాసనం అనేది ఒకటి ఉంది. నువ్వు అరికట్టకపోతే మూకుమ్మడిగా తగలబెట్టేస్తాడు మొత్తాన్ని. ఆయన లేపేస్తాడు, మొత్తం సంహరిస్తాడు. నీ చట్టాలని నిన్ను కలిపి లేపేస్తాడు ఆయన. భయం ఉందా ఈ సమాజానికి? దేవుడు అంటే ఉంటాది. ఎప్పుడుంటో తెలుసా? దేవుని గురించిన జ్ఞానం వాళ్ళ మనస్సులో ఉంటే ఉంటుందండి. ఎక్కడుంది దేవుని గురించిన జ్ఞానం? దేవుని గురించిన జ్ఞానం మనుషులలో లేదు.
లేదండి, ఎందుకంటే మాకు అక్కర్లేదంటున్నారు కదా వాళ్ళు. సభలు పెడతామంటే ఒప్పుకోరు, సువార్త చేస్తామంటే ఒప్పుకోరు, కరపత్రాలు పంచుతామంటే ఒప్పుకోరు. మరేం చేస్తారా? చావండిరా, అందరూ కట్టకట్టుకు చావండి, దేవుడు ఉగ్రత రాబోతుంది. అదే కదండి క్రైస్తవుడు చేసే పని. ఏం చెప్తున్నాడు క్రైస్తవుడు? హెచ్చరిక, వార్నింగ్. దేవుని ఉగ్రత రాకముందే మారండి, దేవుని గురించిన జ్ఞానాన్ని వినండి, నేర్చుకోండి అని చెప్పడం తప్ప. అందుకు క్రైస్తవుడు ఏం చేయాలి? 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. చట్టాలు పెచ్చిరిల్లిపోతున్నప్పుడు, దుష్ట పాలకులు రాజ్యాలను ఏలుతున్నప్పుడు, దుష్ట చట్టాలను సమాజం మధ్య అమలు చేస్తున్నప్పుడు క్రైస్తవుడు నీ బాధ్యత ఏంటో తెలుసా? గుడిలోకి వెళ్ళి ప్రార్థన చేయటం కాదయ్యా, అదొక్కటే కాదు చెప్తుంది బైబిల్. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు, మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును తోసేయ్, పక్కకి పడదోసేయ్. ప్రతి ఆలోచన, ఎవరిలో తప్పుడు ఆలోచన వచ్చిన ఆలోచన ఛేదించాలి, ఖండించాలి. క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన, సమస్త విధములైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. క్రైస్తవుడు ఎవరు రెడీ? దేనికి? చెడిపోతున్న సమాజానికి బైబిల్ ద్వారా బుద్ధి చెప్పడానికి. చెప్పాలి, చెప్పకపోతే ఈ సమాజం మారదండి. ఎందుకో తెలుసా? సమాజం ఎలాగుందో తెలుసా? చదువుకుందా ముగించుకునే ముందు. కీర్తన గ్రంథం 10వ కీర్తన 4వ వచనం. కీర్తన గ్రంథం 10వ కీర్తనలోని 4వ వచనం, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు ఏమండి అని కొందరు దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యాచించెదరు. ఎన్ని తప్పులు చేసినా మమ్మల్ని అడిగే దిక్కెవడో, ఎన్ని తప్పులు చేసినా మమ్మల్ని ప్రశ్నించే శక్తి ఎక్కడుంది అనుకుంటున్నావు కదా? ఉంది. 5వ వచనం, వారెల్లప్పుడూ భయము మానుకొని, వాళ్ళ ప్రవర్తన చూడండి, భయము లేని ప్రవర్తన, సంస్కారము లేని ప్రవర్తన. ఈరోజు సమాజంలో నడుస్తుంటే వెళ్ళండి, ఎవడు నోట విన్న బూతు. ఎరా మంచిగా మాట్లాడలేవా నువ్వు? కోపం వస్తే వాడు నోటి నుంచి వచ్చేది బూతు. అక్కడ ఉన్నది చిన్నలా పెద్దలా? చుట్టూ ఉన్నది సమాజం సభ్యులు ఉన్నారే, వీళ్ళు వింటే ఈ మాట బాగుంటుందా లేదని ఆలోచించరు, అనటమే. నోటికొచ్చింది అంటారు, చేతకొచ్చింది చేస్తారు వాళ్ళు. సిగ్గుమాలిన ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి పొగరెక్కి దేవుడు లేడని చెబుతున్నప్పుడు దేవుని గురించిన జ్ఞానాన్ని చెప్పొద్దా? ఈ మాటలు చెబుతారంటే వస్తారండి? మీరు ప్రేమించారు కాబట్టి, మాటలను గౌరవించారు కాబట్టి వచ్చారు. మన మిగతా భక్తులందరూ ఏమయ్యారు? దేవుని గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. ఆ రోజు అన్న వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా ఉంది చెప్పండి? నేర్పించాలరా, ఈడ్చుకురండి. అందుకే ఈడ్చుకురండి, లేదంటే వాళ్ళు నేర్చుకోరు. ఏమండి, సూదెత్తున్నాం అనేసి పారిపోతారు అందరూ. అప్పుడు ఏం చేయాలి? పట్టుకొని ఏం చేస్తారండి? చిన్నప్పుడు టీకాలు ఇస్తున్నప్పుడు అండి, నా చిన్నప్పుడు టీకాలు ఇస్తున్నప్పుడు తల్లులు అంటే పిల్లలు పట్టుకుని పారిపోయేవారు ఊర్లోకి వచ్చి. నీ మంచి కోసం అమ్మా టీకా ఇచ్చేది. అమ్మో జ్వరం వచ్చేద్దాడు కదా, రాకపోతే వస్తుంది జ్వరం. 3 రోజులు నా బిడ్డ మంచాన పడతాడు కదా, పడతాడు. ఇక్కడ పెద్ద పుండు అయిపోతాడు కదా, అవుతుంది. అయితే ఏంటి? రోగ నివారణి అది. ఇచ్చే టీకా ఇవ్వకపోతే కాళ్ళు చేతులు వంకర పోయి జీవితాంతం అవిటివాడుగా మిగిలిపోతాడు, ఆడదే గాని మగాడే గాని. ఒక మంచిని యోచించి టీకా ఇస్తున్నారు. ప్రారంభంలో కలిగే నొప్పి కోసం బాధపడితే ఎలా చెప్పండి? ఈ సమాజం బాధపడుతుంది. మరి ఏమండి, ఆ పీడి సుందరరావు గారు ఉన్నారండి, అందరినీ తిడతారండి బాబు. మరి ఏం చేయాలి? అందరి కాళ్ళకు దండం పెట్టి ఏమండి దండయ్యాలా? ఏమండి దేవుని గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదని అంటున్నప్పుడు, ఈ సమాజం దేవుణ్ణి కాదంటున్నప్పుడు అందరికీ దండం పెట్టాలా? దుష్టులు పొగరెక్కినప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ప్రతి వితర్కాన్ని పడదోయాలి, ఆటంకాన్ని కాదని చెప్పాలి. ఎందుకు నమ్మవని ప్రశ్నించాలి. ఏమండి దేవుని పిల్లలారా, అందుకేనండి మా ఆవేదన. కనుక తప్పుడు వస్తే అర్థమవుతుంది, అయ్యో
ఏమండి వాళ్ళ మాటల్లోని ఆంతర్యం వేరండి. వాళ్ళు ఏదో కోప్పడుతున్నారు, తిడుతున్నారు అని అనుకున్నా కానీ దాని వెనక అసలు అర్థం ఉందండి. టీకా వేసినా, సూది గుచ్చుతున్నారు, నొప్పి పెట్టినా, నా పిల్లాడికి ఇవ్వని ఏడ్చినా అది ఆరోగ్యం అండి అని అనుకుని చెప్పి తీసుకురండి వాళ్ళని, లేదంటే చచ్చిపోతారు. ఎందుకంటే ఎంతోమంది దొంగలు ఉన్నారు బయట, సిలువేసేస్తారు అందరిని. అవునా? తప్పును ప్రోత్సహిస్తారు, చేయండి, మీకు నచ్చినట్టు చేయండి, ఏం పర్వాలేదు, గాడ్ బ్లెస్ యూ. ఇది ఒక చవకైన మాట అందరికీ. ఎప్పుడు బ్లెస్ చేస్తాడు దేవుడు? నువ్వు ఆయన మాట విన్నప్పుడు నీకు ఆశీర్వాదం, నువ్వు ఆయనకు లోబడినప్పుడు ఆశీర్వాదం. నువ్వు ఆయనకు అవిధేయుడు అయితే దేవుడు దీవిస్తాడు, నిన్ను కాళ్ళతో నలిపేస్తాడు. ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదంటున్నారు. వద్దర్రా, ఈ సమాజానికి దేవుని గురించిన జ్ఞానం కావాలి. అందుకే కదండి నేను వచ్చాను. నాకేమవసరం అండి రావడానికి? ఏమండి, నాకు పేరు ప్రఖ్యాతుల కోసం రాలేదు, ఇక్కడ ఒక సంస్థను స్థాపించడానికి రాలేదు, ఇక్కడ ఒక గుడిని కట్టుకొని చందాలు దండుకోవడానికి రాలేదు. కేవలం దేవుని జ్ఞానం ఈ సమాజానికి వినిపించడానికే ఒక ఊరు, ఒక పల్లె, ఒక పట్టణం, ఒక రాష్ట్రం, ఒక దేశం, ఒక విదేశం ఎందుకు తిరుగుతున్నానో తెలుసా? ఈ జ్ఞానాన్ని చెప్పడానికే. దేవుని సంకల్పంలో భాగంగా ఈ మాటలన్నీ చెప్పవలసి వస్తుంది. ఓకే, 10:30 అయిపోయింది, లేట్ అయింది కదా. రేపు రండి, మరిన్ని అద్భుతమైన విషయాలు విందాం, చూద్దాం, నేర్చుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దేవా, పొగరెక్కిన ఈ సమాజానికి మిమ్మల్ని గూర్చిన వివరణ అవసరమయ్యా. విన్నవారిలో కొందరినైనా అగ్నిలో నుంచి రక్షించాలి అని ఆశపడుతున్నాం. సహాయం దయచేయండి. విన్న ఈ మాటలు ప్రజల హృదయాల్లో ఫలించులాగున సహాయం దయచేయండి. పిల్లలు వెళుతున్నారు క్షేమముగా, వారందరినీ గృహాలకు చేర్చి రేపటి దినం మీ చిత్తమైతే మేము ఈ ప్రదేశంలో కూడుకొని మరలా విలువైన మీ మాటలు వినగలిగే భాగ్యాన్ని, జ్ఞానయుక్తమైన సంగతులను వినగలిగే అవకాశాన్ని ప్రసాదించండి. వర్షాలు లేకుండా ఈ 2 రోజులు చక్కటి వాతావరణాన్ని మా కొరకు అనుగ్రహించిన మీ కృపకు ధన్యవాదాలు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఓకే, ప్రియులారా, మరి ఇప్పటి వరకు